నిన్న మాట్లాడినప్పుడు డీకే శివకుమార్ కర్ణాటక మన ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఈ ప్రధానంగా ఇది తుంగభద్ర విషయంలో ఇక పరిష్కారానికి పునాది పడినట్లే అని ఒక భావన వచ్చింది గదా! అంటే మన ముఖ్యమంత్రి ఏమి ఆర్గ్యుమెంట్ చేయవలసి ఉండే అక్కడ మీరు చెప్పిన దాని ప్రకారం? మన ముఖ్యమంత్రి ఏం అడగవలసిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఇది 2005లో అక్కడ గతకాలపు స్మృతి చిహ్నంగా మారున్న రాజోలి బండ అని అప్పుడు ఒక కమిటీ తెలంగాణ విద్యావంతుల వేదిక తరఫున ఒక కమిటీ ఫామ్ నిజ నిర్ధారణ కమిటీ వేసినాం, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ. ఆ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో సభ్యులు ఎవరంటే ఆర్ విద్యాసాగర్ రావు గారు దానికి చైర్మన్గా, ఉమాకాంత్ గారు అని అప్పుడు చీఫ్ ఇంజనీర్ ఉండేవాడు, అట్లనే విపి చారి సూపరింటెండింగ్ ఇంజనీర్ రిటైర్డ్ విద్యుత్ బోర్డు, అట్లనే నేను కూడా సభలో ఉన్నా, లింగపాని తెలంగాణ విద్యావంతుల వేదిక మహబూబ్ నగర్ నుంచి ఒక అతను, జగన్మోహన్ రెడ్డి అని మహబూబ్ నగర్ నుంచి, అట్లనే వెంకటరాములు ఐజా మహబూబ్ నగర్. ఈ 7 సభ్యులతోటి మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అక్కడికి వెళ్ళాం 2005లో. ఎందుకు సందర్భం వచ్చిందంటే అప్పుడు వైవి సుబ్బారెడ్డి అని మన ముఖ్యమంత్రి వైఎస్ గారి వియ్యంకుడు ఆయన ఏకపక్షంగా కర్ణాటకతోటి ఈ ఆర్డిఎస్కు ఎగువన 100 మీటర్ల ఎగువన ఒక పవర్ ప్లాంట్ని 100 మీటర్ల ఎగువన పవర్ ప్లాంట్ నిర్మాణానికి అనుమతి తెచ్చుకున్నాడు ఆయన ఏకపక్షంగా. ఎవరు పర్మిషన్ లేదు, ఏం లేదు. కర్ణాటక ప్రభుత్వానికి నిజానికి అటువంటి పర్మిషన్ ఇచ్చే అధికారం లేదు. అయినా కూడా పవర్ ప్లాంట్ నిర్మాణానికి కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంట్లో 4700 క్యూసెక్ల నీరు పవర్ ప్లాంట్కు తరలిస్తారు. వాళ్ళు ఉత్పత్తి చేస్తున్నది ఎంత అంటే 4.5 మెగావాట్స్, చాలా చిన్నది. కానీ వాళ్ళు తరలించకపోతున్న నీటి పరిణామం 4700 క్యూసెక్స్. మళ్ళీ దాన్ని పవర్ ప్లాంట్ నుంచి నీళ్లు కిందికి వచ్చిన తర్వాత ఆర్డిఎస్ కాలువలో కలపాలి కదా, ఆర్డిఎస్ కాలువలో కలపకుండా నదిలోకి మలిపేశారు. దీనివల్ల ఏమవుతుందంటే దాని యొక్క లక్ష్యం పైకి కనిపిస్తున్న లక్ష్యం పవర్ జనరేషన్, కానీ అంతర్గతంగా ఉండే లక్ష్యం ఏంటంటే ఆ నీటిని సుంకేశ్లకు తరలించాలి. సుంకేశ్లకు తరలించడం లక్ష్యంగా పెట్టుకొని 700 క్యూసెక్స్ పవర్ ప్లాంట్ని వాళ్ళు నిర్మాణం చేస్తే ఆర్డిఎస్కి నీళ్ళు ఎప్పుడు అందాలి? అది ఆర్డిఎస్ తుమ్ము కంటే కింద కడుతున్నారు. మళ్ళీ ఆర్డిఎస్ తుమ్ము కంటే కింద కడుతున్నారు అంటే ఆర్డిఎస్ కాలువ నుంచి కింద నుంచి ఆ నీళ్ళని నదిలోకి తరలించి అక్కడ నుంచి సుంకేశ్వర నుంచి కేసీ కెనాల్కు తరలించి ఒక వ్యూహంలో భాగంగా పైకి పవర్ ప్లాంట్ లక్ష్యం ఆ నీటిని సుంకేశ్వరకు తరలించడం. ఈ లక్ష్యంతో పవర్ ప్లాంట్ ప్రారంభమైతే అక్కడ అలంపూరు గద్వాల తాలూకాలో పెద్ద ఎత్తున గగ్గోలు లేవనెత్తినారు. దీనివల్ల మాకు చాలా నష్టం జరుగుతుంది, ఆర్డిఎస్కి నీళ్ళు అందవు అనే గగ్గోలు లేవనెత్తింది. అది మొత్తం మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా అప్పటికే తెలంగాణ ఉద్యమం కూడా ఊపందుకున్నది కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా కూడా దాని మీద చర్చ ప్రారంభమైంది. అప్పుడు తెలంగాణ విద్యావంతుల వేదిక తరఫున ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వెళ్ళి మేము కూలంకషంగా అక్కడ రైతులతోటి, ఇరు రాష్ట్రాల ఇంజనీర్లతోటి, పోలీసులతోటి, స్టేక్ హోల్డర్స్ అందరితో మాట్లాడిన తర్వాత మాకు అర్థమైన విషయం ఏంటంటే నీళ్ళు రాకపోవడానికి వాళ్ళు చెప్పిన కారణం ఇప్పుడు నేను చెప్పిన 2 రకాల దోపిడీ. అటు ఏపీ సుంకేశ్వర ద్వారా చేస్తున్న దోపిడీ, ఇటు కర్ణాటక రైతులు వాళ్ళు పంపులు పెట్టుకొని చేస్తున్న దోపిడీ కారణంగా మనకు నీళ్ళు రావడం లేదనేది ఒక కారణం. రెండోది దీని యొక్క అంతర్గత లక్ష్యం 4700 క్యూసెక్ల నీటిని ఆర్డిఎస్ కాలువలో కలపకుండా కిందికి పోయి నదిలో కలపడం వల్ల కుట్ర ఏంటంటే కేసీ కెనాల్కి నీటిని తరలించడం. ఈ రకంగా దాని మీద పెద్ద ఎత్తున మనం ఆందోళన చేస్తే ఆ పవర్ ప్లాంట్ని మన ఉద్యమ ఒత్తిడికి తట్టుకోలేక వాళ్ళు దాన్ని డిస్పెండ్ చేశారు. వైఎస్ రాకేష్ రెడ్డి వాళ్ళ సుబ్బారెడ్డిని ఒప్పించి ఇక వదిలేని ఆయన, దాంతో మనకు రాజకీయంగా నష్టం జరిగే పరిస్థితి వస్తున్నది అని అంటే అది ఒప్పందం రద్దయింది. అట్లా గతకాలపు స్మృతి చిహ్నంగా మారడం రాజోలి బండని మనం కాపాడుకోగలిగినాం, తెలంగాణ ఉద్యమం కాపాడుకోగలిగింది. ఇవాళ ఈ సందర్భం నాకు మళ్ళీ కనబడుతుంది బుచ్చన్న. ఇవాళ ఇటువంటి గతకాలపు స్మృతి చిహ్నంగా మారే పరిస్థితి మళ్ళీ కనబడుతుంది. ఎట్లా అనంటే ఇవాళ మళ్ళీ ఇదే ఆర్డిఎస్కి 100 మీటర్ల ఎగువన కర్ణాటక ఏం చేస్తుందంటే కురుడి లిఫ్టిగేషన్ స్కీమ్ పెట్టింది. కురుడి లిఫ్టిగేషన్ స్కీమ్ ద్వారా దాని అవతల ఎక్కడ రిజర్వాయర్ 2 TMC రిజర్వాయర్ కట్టుకుంటున్నారు వాళ్ళు. ఆ రిజర్వాయర్లకు నీటిని తరలించడానికి వీళ్ళు ఇక్కడ పంప్ హౌస్, దాని యొక్క ఇంటెక్ స్ట్రక్చర్స్ అన్ని నిర్మాణం చేస్తున్నారు. ఆల్రెడీ 60% పూర్తి అయిపోయినాయి. కురుడి లిఫ్టిగేషన్ స్కీమ్ దానిపైన నదికి ఆనకట్ట కట్టారు అక్కడ ఏమన్నా బ్యారేజ్ కమ్ రోడ్ కమ్ బ్యారేజ్ స్కీమ్ తయారు చేస్తున్నారు. అది ఏంటంటే చిక్కపర్వి విలేజ్ దగ్గర వాళ్ళు ఒకటి రోడ్ కమ్ బ్యారేజ్ స్కీమ్ తయారు చేసిండ్రు. అక్కడ ఎంత 2.5 TMC ఆగిపోతాయి. అక్కడ వాళ్ళు శాంక్షన్ చేసుకున్నది రోడ్ బ్రిడ్జే, బట్ అక్కడ బ్యారేజ్ గేట్లు పెట్టి నీళ్ళు ఆపుకుంటారు, స్టోరేజ్ చేస్తారు. 2.5 TMC స్టోరేజ్ అక్కడ ఏర్పడుతున్నది. తర్వాత దాని కింద
దాని కింద ఇంకొకటి చిక్కమంచాల, అక్కడ కూడా ఒక రోడ్ కమ్ బ్యారేజ్ స్కీమ్ తయారు చేస్తున్నది. ఇది 5 టీఎంసీల స్టోరేజీ, 5 టీఎంసీల స్టోరేజీ. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇటు ఆర్డిఎస్కి నీళ్ళు అందని పరిస్థితి, కుడి లిఫ్టిగేషన్ నీళ్ళు తీసుకుపోతారు. పైన 2.5 టీఎంసీ రిజర్వాయర్ అక్కడ ఆగుతుంది. అక్కడ ఆగినందువల్ల అక్కడ కూడా పంపులు పెట్టుకొని అక్కడ నీళ్ళు రావు. సో ఆర్డిఎస్కి నీళ్ళు అందవు. ఈ రెండవది చిక్కమంచాల రోడ్ కమ్ బ్రిడ్జ్ వల్ల ఏమవుతుందంటే తుమ్మిళ్ళకి నీళ్ళు అందవు. దీని కింద తుమ్మిళ్ళ లిఫ్టిగేషన్ స్కీమ్ ఉంది. దీని కింద సుంకేశ్లో ఉంది కాబట్టి సుంకేశ్లో రిజర్వాయర్ నుంచి మనం తుమ్మిళ్ళ లిఫ్ట్కి పెట్టుకున్నాం కాబట్టి దానికి కూడా నీళ్ళు అందే పరిస్థితి రాదు. సో ఈ రకంగా మళ్ళొకసారి ఇంతకుముందు చెప్పినట్టు ఆర్డిఎస్ గతకాల చిహ్నంగా మారే ఒక పరిస్థితి తలెత్తబోతున్నది. అయితే దీనికి ఏం చేసిందంటే ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కోడంగల్ నారాయణపేట లిఫ్టిగేషన్ స్కీమ్కి ఎన్ఓసి ఇచ్చారు. వాళ్ళు ఎప్పుడు ఇచ్చారు ఎన్ఓసి? 18/7/2005 18/7/2005 నాడు కర్ణాటక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది. 2005 2025లో 18/7/2025 నాడు వాళ్ళు మనకు లేఖ రాసి మీ కోడంగల్ లిఫ్టిగేషన్ స్కీమ్ వల్ల మాకేం విధంగా నష్టం లేదు, మేము దానికి సమ్మతి తెలియజేస్తున్నాము అని రాస్తూనే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 2 స్కీమ్స్ని పేర్కొంటూ వీటి మీద మీరు కేంద్ర సంస్థలకు ఎటువంటి ఫిర్యాదులు చేయొద్దు అని మెలికబెట్టారు. ఆ లేఖలో ఉంది స్పష్టంగా. మన కోడంగల్ నారాయణపేట లిఫ్టిగేషన్స్కి ఎన్ఓసి జారీ చేస్తూనే మేం కట్టుకుంటున్నటువంటి తుంగభద్ర మీద కట్టుకుంటున్నటువంటి ఈ 2 ప్రాజెక్టులకి మీరు ఎటువంటి కంప్లైంట్లు ఎటువంటి షికాయతులు కేంద్ర సంస్థలకి కేఆర్ఎంబికి కానీ అటు సిడబ్ల్యూజీకి కానీ లేదా జలవనరుల మంత్రిత్వ శాఖ కానీ మీరు కంప్లైంట్లు చేయొద్దు, కేంద్ర సంస్థలకు ఎటువంటి కంప్లైంట్లు చేయొద్దని చెప్పి మెలికబెట్టారు. సో మరి లేఖలు రాయకుండా ఉన్నారా లేదా మనకు తెలియదు, కానీ ఇప్పటిదాకా అయితే మనకు అటువంటి లేఖలు కంప్లైంట్ దాఖలు చేసిన సూచనలు అయితే మనకు ఏం లేవు. అంటే ఇది ఎక్కడిది? అంటే పరోక్షంగా ఈ రెండింటికి ఈ 3 ప్రాజెక్టులకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు ఎన్ఓసి ఇచ్చినట్టుగానే మనం అనుకోవాల్సి వస్తుంది. లేకపోతే కంప్లైంట్ పెట్టాలి కదా. ఆర్డిఎస్కి అటు తుమ్మిళ్ళకి నష్టదాయకంగా మారే ఈ 3 ప్రాజెక్టుల వల్ల కలిగే నష్టాన్ని కంప్లైంట్లు పెట్టాలి కదా. కంప్లైంట్లు పెట్టలేదంటే ఈ లేఖలో పేర్కొన్నట్టు వాళ్ళకి ఎన్ఓసి ఇచ్చినట్టు కదా, పరోక్షంగా ఎన్ఓసి ఇచ్చినట్టు మనకు తెలియదు కదా. మరి ఇప్పటిదాకా పత్రికలకు రావాలి, తెలియాలి కదా, ప్రజలకు తెలియాలి కదా. మరి కన్స్ట్రక్షన్ ఎందుకు జరుగుతున్నది? మరి 60% అయిపోయింది కదా. క్రూడ్ లిఫ్టిగేషన్ స్కీమ్ యొక్క ఇంటెక్ స్ట్రక్చర్ 60% పత్రికల్లోనే ఫోటోలు వచ్చినాయి కదా, టీవీలో వాటికి సంబంధించిన ఫుటేజెస్ కనబడుతున్నాయి కదా.